నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సమావేశం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సురేష్ బాబు, పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీని ప్రకటించడం హర్షణీయమని, పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా కుటుంబం గుర్తుకు వస్తుందని, కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ లో చాలా అభివృద్ధి చేసిందని, పెద్దపల్లి పార్లమెంట్ లో ఎక్కడ చూసినా కాకా కుటుంబం చేసిన అభివృద్ధి పనులే గుర్తుకొస్తాయని, దాదాపు 100 కోట్లతో జైపూర్ పవర్ ప్లాంట్ కావచ్చు, గోదావరి కని FCI కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమాచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, జిల్లా సెక్రటరీ గెల్లి జయరాం, రోడ్డ శ్యామ్, మత్తమరి జగన్, అన్వర్ ఖాన్, మంతెన కొమరయ్య, రామగిరి శ్రీను, మంతెన మల్లేష్, జనగామ మల్లేష్, రాజరత్నం, దుబాసు వెంకటస్వామి, బండి లక్ష్మణ్, రాజబ్రహ్మం, రేగుంట రాజలింగు, కాసర్ల యాదగిరి, మీసా నారాయణ, మంతమరి రాయమల్లు, కన్నూరి రాజలింగు, అల్లం కిషన్, సబ్బాని రాజనరసింహ పాల్గొన్నారు. ఎంతో ఉద్ఘాటంతో నెలకొన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సీట్ను పెద్దలు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారు మన 2 రోజుల కిందట గడ్డం వంశీ గారికి కేటాయించినందుకు వారికి హృదయపూర్వకంగా బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెనుకుండి ప్రోత్సహించి టికెట్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా వెంకటస్వామిది పెట్టింది పేరు. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ చరిత్ర ఉన్నది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది రాజకీయంగా. అదేవిధంగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చినటువంటి 3rd జనరేషన్ 3వ కంతకు సంబంధించిన ఈ వంశీ గారిని కూడా తప్పకుండా ఎన్నో సర్వేలు చేసి ఎంతో ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనైతేనే గెలుస్తాడని చెప్పి అన్ని రకాల సర్వేలు తీసుకొని ఆ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించడం జరిగింది. తప్పకుండా అధిష్టానం ఏదైతే నమ్మకంతో గెలుస్తాడనే నమ్మకంతో టికెట్ కేటాయించిందో ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ కూడా, నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా ఇంతకు ముందు ఇప్పుడైతే మన అసెంబ్లీ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే సీట్లు మనమే గెలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి డబుల్ మెజార్టీ 3 లక్షలకు పైచిలకు మెజార్టీతోని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా గడ్డం వంశీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 17 సీట్లకు ఖచ్చితంగా 17 సీట్లు గెలుచుకోవడానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సన్నద్దమైనారు. దేశంలో ఖచ్చితంగా మార్పు కోరుకొని యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ముఖ్య ఉద్దేశం, గొప్ప సంకల్పంతో దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి. తప్పకుండా ఆ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజులలో దేశ ప్రజానీకమంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఖచ్చితంగా ఓట్లేసి భారీ మెజార్టీ, అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఖచ్చితంగా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ గా గడ్డం వంశీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న జరిగినటువంటి ఎంపీ క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది గడ్డం వంశీ కాకా తనయుడు వివేక్ గారి పుత్రుడు గడ్డం వంశీకి టికెట్ కేటాయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ సంబంధించి పెద్దలు గౌరవనీయులు వినోద్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు వారి యొక్క అనుమతి, వారి యొక్క విజ్ఞత బలతో కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చూస్తున్నాం మనం, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఒక్కొక్క సీటు కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి మన వంతుగా మనం కూడా బెల్లంపల్లి నియోజకవర్గం నుండి ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనమైతే 36,000 మెజార్టీ ఇచ్చినామో
దానికి డబుల్గా నా 50,000 మెజార్టీ మన బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ ఇవ్వడానికి మనందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిమంది కొద్ది రకాల ప్రచారాలు చేసుకుంటూనే ఉంటారు. ఎవరి ప్రచారం వాళ్ళు, మనకు ఆ వాటితో సంబంధం లేదు. మనము గెలిచే క్యాండిడేట్ రేపు ఏదైతే మనకు ఉపయోగపడుతాడనేటువంటి క్యాండిడేట్ ను మనము సెలెక్ట్ చేసుకుని వారి యొక్క మద్దతు మనం చేయాల్సిన బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ నుండి బెల్లంపల్లి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క దానికి మద్దతు ఇస్తుందని చెప్పని తెలిసే విధంగా మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2-3 తర్వాత మళ్ళీ పెద్దలు వినోద్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ ను పెంచడానికి ఆర్గనైజేషన్ అన్ని కలుపుకొని పోయి అందరం కలిసిమెలిసి పనిచేసి బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి మీరందరూ కష్టపడతారని చెప్పి 2 రోజుల క్రితము మరి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీ గారిని ప్రకటించడం ఆదిస్థానానికి మరి ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే వినోద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే యువకుడు చదువుకున్న వ్యక్తి, అన్ని విధాల అందం ఉన్న వ్యక్తి, వాళ్ళ వంశమే రాజకీయ వంశం కాబట్టి మా ఆలదారు నుంచి వచ్చిన అతనికి ఖచ్చితంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఎగిరేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏదైతే వినోద్ గారు ఈరోజు 36,000 పైచిలక మెజార్టీతో గెలిచింది కాబట్టి ఈ నియోజకవర్గంలో కనీసం మళ్లీ ఆ మెజార్టీని దాటాలని చెప్పేసి కార్యకర్తలను, ప్రజల నాయకులను కోరుతూ మరి ఏదైతే వినోద్ గారి కోసం మనం కష్టపడ్డామో వంశీ గారి కోసం కూడా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని ఏదైతే రాజకీయ చదరంగం ఉందో దాన్ని మనం ప్రజల దగ్గర తీసుకుపోయి డోర్ టు తిరుగుతూ మరి అట్లాగే 6 కార్యక్రమాలను కూడా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ముఖ్యానికి యువజన మరి ఎన్ఎస్ఐ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంటింటికి తీసుకుపోవాలి. రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలంటే ఖచ్చితంగా మీ వంతు కృషి ఉండాలి. అట్లాగే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల దగ్గర తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండో అది ఒకటి మొత్తం దాదాపు నెరవేరింది. ఒకటే ఉంది కాబట్టి అది కూడా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అది కూడా నెరవేరుతారు ఎలక్షన్ తర్వాత. కాబట్టి వంశీకృష్ణ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. వినోద్ గారికి ఏ మెజార్టీ అయితే గెలిపించిండో వాళ్ళ పెదనాన్న కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పేసి కోరుతూ మరి కార్యకర్తలందరూ కష్టపడాలి.